హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే √2, √3 వాల్యూస్ అనేవి రూట్ లోపల ఉన్న చిన్న చిన్న వాల్యూస్ ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. మాక్సిమం అందరూ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ వేసేస్తారండి, కానీ మనకి √2 వాల్యూ 1.414 అని తెలుసు, కానీ మనకి ఆ వాల్యూ అనేది ఎట్లా వచ్చింది అనేది మనకు తెలియదు, అంతే కదండి. ఇప్పుడు ఆ వాల్యూ అనేది ఎట్లా వచ్చింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అండి. √2 అంటే అందరికీ 1.414, అలా √3 అంటే 1.7 అలాగే అందరికీ తెలుసు. కాకపోతే √5 వాల్యూ, √7 వాల్యూ అలా తెలుసు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అయితే √4, 2 అని తెలుసు. ఆ √4, 2 అనేది ఎలాగొచ్చింది, లేకపోతే √2 అనేది 1.714 అనేది 1.414 అనేది ఎలాగొచ్చింది, లేకపోతే √3 వాల్యూ 1.7 సంథింగ్ ఎలాగొచ్చింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. అయితే మనం సపోజ్కి ఇప్పుడు √2, √3 అనేది డిస్కస్ చేద్దామండి. √2, √3 అనేది మనం డిస్కస్ చేస్తే మాక్సిమం మిగతా అన్ని యొక్క నెంబర్స్ అనేవి మనం మాక్సిమం మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది అడగడండి. కాకపోతే మనకి తెలియాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే సపోజ్ మనము √2 వాల్యూ, √3 వాల్యూ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి, అంతే కదండి. ఇప్పుడు √2, √3 డిస్కస్ చేద్దాం. సపోజ్ మనము √2ని డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఏ వాల్యూ అండి? ఫైండ్ ద √2 వాల్యూ, ఫైండ్ ద √2 వాల్యూ. కాబట్టి చూడండి, అయితే మనము స్టార్టింగ్ ఎట్లా తీసుకోండి, మనకి ఇక్కడ √2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, అంతే కదండి. 2 కాబట్టి ఇప్పుడు మనము ఎన్ని పాయింట్ తర్వాత మనకి √2 అనేది √2 వాల్యూ అనేది అది ఒక ఫైనట్ వాల్యూ కాదు, ఎంతైనా రావచ్చు. అది ఫైనట్ అవుతుందని చెప్పలేము, అలాగని ఫైనట్ అవ్వదని కూడా చెప్పలేము. ఎక్కడైనా ఫైనట్ అవ్వచ్చేమో మనం అలా చేస్తానుకోండి, కాకపోతే మనకి తెలిసినంత వరకు ఫైనట్ వాల్యూ కాదు. అలా కాకుండా మనకి ఇప్పుడు అందరికి √2 వాల్యూ 1.414 అని తెలుసు, అంటే 3 నెంబర్స్ వరకు తెలుసు. 3 పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వరకే మనకు తెలుసు. కానీ తర్వాత ఇంకా నెంబర్స్ ఉన్నాయేమో, ఇంకా వస్తాయి, కానీ మనకి ఇక్కడ వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ వరకు అయినా ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 414 అంటే పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 6 zeros తీసుకోవాలి. 6 zeros తీసుకొని 222గా మనము డివైడ్ చేయాలి. అయితే అలా డివైడ్ చేసి ఏం లేదండి, ఒక లాంగ్ డివిజన్ మెథడ్ పరంగా మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు 1కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటండి? 1 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ఎంతండి? 1 కాబట్టి 2 - 1 ఇప్పుడు ఈ 2 zeros ని డ్రాప్ చేయండి. 2 zeros ని డ్రాప్ చేస్తే 100 కదండి. 1ని డబల్ చేయండి. 1ని డబల్ చేస్తే ఎంతండి? 2. 1ని డబల్ చేస్తే 2. 2 పక్కనే ఒక డాష్ పెట్టుకోండి. 2 పక్కన ఒక డాష్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు 2 డాష్ ఇంటూ, ఇప్పుడు ఈ డాష్ లో సపోజ్ కి 2 వేసాం అనుకోండి, ఇంటూ 2 చేయాలి. ఒకవేళ డాష్ లో 3 వేసాం అనుకోండి, ఇంటూ 3 చేయాలి. ఒకవేళ డాష్ లో 6 వేసాం అనుకోండి, ఇంటూ 6 చేయాలి, అంతే కదండి. ఇప్పుడు మనం ఈ డాష్ లో సపోజ్ కి 2 వేసాం అనుకోండి, ఇంటూ 2 చేస్తాము. 22 2s ఎంతండి? 44. కానీ 100కి 44 సరిపోతుందా? సరిపోలేదు, కాబట్టి 3 తీసుకోండి. 23 3s ఎంతండి? 69. 69 100 సరిపోతుందా? సరిపోలేదు, కాబట్టి ఇప్పుడు 24 తీసుకోండి. 24 తీసుకోండి, అంటే 4 × 4 4 4 0 ఎంతండి? 16. 4 2 0 ఎంతండి? 8. 8 + 1 9. 96 ఎంతండి? 4 కదండి తీసుకున్నాం. మనం ఇక్కడ 2 zeros డ్రాప్ చేసుకున్నాం కాబట్టి 0.4 ఇక్కడ 4 వేస్తాం, అంతే కదండి. ఇప్పుడు మనము డాష్ లో ఉన్న వాల్యూని ఏం చేయాలంటే డబల్ చేయాలి. డాష్ లో ఉన్న వాల్యూని డబల్ చేయాలి, అంటే 4ని డబల్ చేస్తే 8, అంటే ఇక్కడ 28 తీసుకుంటాము. అయితే ఇప్పుడు 100 - 96 ఎంతండి? 4. ఇప్పుడు 2 zeros డ్రాప్ చేయండి. మళ్ళీ 2 zeros డ్రాప్ చేస్తే ఇప్పుడు 28, మళ్ళీ సేమ్ ప్రాసెస్. 28 డాష్ పెట్టుకున్నాం ఇంటూ, ఇప్పుడు ఈ డాష్ లో సపోజ్ 1 వేస్తే 1తో మల్టిపుల్ చేయాలి, 2 వేస్తే 2తో మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు 1 వేసాం అనుకోండి, 281 వచ్చింది. ఒకవేళ 2 వేసాం అనుకోండి, ఈ డాష్ లో 2 వేస్తే ఇంటూ 2 చేయాలి.
2 2s are 4, 2 8s are 16, 2 2s are 4, 5 అంటే 564 ఎక్కువ అయిపోయింది కాబట్టి వన్స్ మాత్రమే తీసుకోండి. వన్స్ తీసుకోండి, వన్స్ తీసుకోండి. వన్స్ తీసుకుంటే 282 అంతే కదండి. 282 అంటే ఇప్పుడు 8 1 3 - 2 అంటే 1. సపోజ్ మళ్ళీ 2 zeros ని డ్రాప్ చేయండి. 2 zeros ని డ్రాప్ చేయండి. 2 zeros ని డ్రాప్ చేస్తున్నట్లయితే ఇప్పుడు 281 ని డబల్ చేస్తే 281 లో 1 మాత్రమే డబల్ చేయాలి మనం. ఇక్కడ ఈ డాష్ లో వాల్యూ ఎంత అయితే వేస్తున్నామో అంత మాత్రమే డబల్ చేయాలి. అంటే 28 1 అని డబల్ చేస్తే 2 కదండి. 1 అని డబల్ చేస్తే 2 ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 ఇప్పుడు అగైన్ డాష్ తీసుకోవాలి. 1 డబల్ చేసాం కాబట్టి ఇంటూ ఇక్కడ మనం సపోజ్ కి మనకి ఇక్కడ ఎంత కావాలండి 11,800 కావాలి. 11,800 కావాలి. ఇక్కడ సపోజ్ కి మనం 2 వేస్తే 2తో మల్టిపుల్ చేయాలి. 4 వేస్తే 4 మల్టిపుల్ చేయాలి. ఒకవేళ 3 వేస్తే 3తో మల్టిపుల్ 4తో వేస్తాం అనుకోండి 4తో మల్టిపుల్ చేస్తాం. 4 4 are 16, 4 2 are 8 9, 4 8 are 20, 4 8 are 32, 4 8 are 32, 4 2 are 8, 8 plus 3 అంటే ఎంత అండి 8 plus 3 అంటే 8 plus 3 11, 11 2 96, 11 2 96 అంటే 4 0 7 - 2 అంటే 7 - 2 అంటే ఎంతండి 7 - 2 అంటే 5. ఇంకా మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. రిమైండర్ అనేది 0 రాలేదు. మనకి ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఇక్కడ తోటి మనకి ఇంకా ఆగలేదు. అంటే 1 కదండి. ఇక్కడ ఎంత వేసామండి మనము 2 డబల్ చేస్తే 2 8 2 డాష్ లో 4 వేసాం. అంటే ఇక్కడ 4 వేసాం. ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చిందా? రాలేదు కాబట్టి ఇంకా మనకి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ √2 వాల్యూ అనేది పర్టికులర్ గా 1.414 కాదు. 1.41 లేకపోతే మళ్ళీ 1 రావచ్చు, లేకపోతే మళ్ళీ 4 రావచ్చు. ఎంతైనా ఒక ఇన్ఫినిటీ టర్మ్ అండి. అది ఒక ఇన్ఫినిటీ టర్మ్. ఈ √2 వాల్యూ 1.414 అనేది ఏ విధంగా వచ్చిందండి? ఈ విధంగా వచ్చింది. ఇదండి మన యొక్క డివిజన్ ప్రాసెస్ పరంగా మనం ఇప్పుడు చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.